సో ఆ ప్రవేశం పోయిన సంవత్సరం చేసినారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక ఎన్టీఆర్ జాతీయ అవార్డు చిరంజీవి గారికి, అట్లాగే కాంతారావు అవార్డు పీపుల్ స్టార్ మన నారాయణమూర్తి గారికి, ఆయన గంభీర మేరు నగ అవార్డు నగ స్టార్, ఆయన గంభీర మేరు నగ స్టార్, మన మెగా స్టార్, మన యుగ స్టార్, పీపుల్ స్టార్ రామనారాయణమూర్తి గారు. అట్లాగే పైడి జయరాజ్ గారి అవార్డు కమల్ హాసన్ గారికి. అలా ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ యనమండుగురికి ఇచ్చినారు. అందులో నారాయణ రెడ్డి గారి అవార్డు ప్రవేశపెట్టి అది తొలి అవార్డు నాకు ఇవ్వడం అనే దానికి, ఇలాంటి అవార్డ్స్ ప్రవేశపెట్టడంలో మన యొక్క ముఖ్యమంత్రి గారికి, తర్వాత మంత్రి మండలికి, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారికి, జ్యూరీ కమిటీకి నేను ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పిన ఏవైతే కేటగిరీలు ఉన్నాయో అవన్నీ ఆ కేటగిరీలన్నీ తమ కేటగిరీలో అత్యుత్తమమైనవి. రచనా రంగంలో వైపు వస్తే మీకు ఆపాదించబడిందో ఇది అత్యుత్తమమైంది, అది మీకు వచ్చింది. అది కూడా ఫస్ట్ టైం, అది అనౌన్స్ చేసిన ఫస్ట్ టైం మీకు వచ్చింది. ఇందాక నేను మల్టీవర్స్ అని చెప్పేసి ఒక పదం అన్నాను. మాటలో మాట మీరు ఇందాక మాట అన్నారు. నేను పాట వైపు ఎందుకు వచ్చాను, పాట వైపు రావడానికి కారణం మీరు చెప్పారు. మీరు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరిగిందో చెప్తాను. మల్టీవర్స్ అని చెప్పేసి అన్నాను కదా, మీకు సినారే గారు అంతకు ముందే పరిచయం, పుస్తకాల ద్వారా పరిచయం, మీ ఫాదర్ నుంచి కూడా పరిచయం, నాన్నగారి దగ్గర నుంచి కూడా పరిచయం. అక్కడ నుంచి స్ఫూర్తి పొందిన మీరు ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్న అవార్డుని ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిగా మీరే తీసుకుంటున్నారు. మీరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీరు రాసిన ఎన్నో పాటలు ఉన్నాయి, ఎంతో మందికి స్ఫూర్తి. మీరు అన్నారు కదా, ఇక్కడ వరకు ఈ ఒక సభలో అయితే దీని పరిధి ఇంతే ఉంటుంది, 1500 మంది లేదా 1000 మంది లేదా 200 మంది, కానీ ఒక సినిమాకి అయితే దాని పరిధి ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పేసి. అలా రీచ్ అయిన వాళ్ళ నేను ఒకరిని. అదే భద్రాచలం పాట, ఒకటే జననం ఒకటే మరణం అనే పాట, మాది క్యాసెట్ల షాప్ అనమాట. అప్పట్లో ఆడియో షాప్ ఇప్పటికీ ఉంది. మా నాన్నగారు ఇంకా ఉన్నారు. ఆ క్యాసెట్లు ఎవరు ఇప్పుడు కొట్టలేరు కాబట్టి అట్లే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారికి వీడియో షాప్ ఉన్నట్టు. అవును, మాకు క్యాసెట్ల షాప్ ఉంది. మా రెండు అన్ని అవి ఉన్నాయి, మేము రిపేర్లు కూడా చేస్తుంటామని వస్తుంది. నేను ఆ పాట విని ఇట్లే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని మొత్తం రాసుకొని 5th క్లాస్లో ఉన్నాను. ఆ పాట నేర్చుకొని ప్రతి బుధవారం పూట ఏదైతే స్టేజ్ పైన పాటల పోటీలు, చిన్న ఏవైతే కాంపిటీషన్స్ ఉంటాయో అందులో పాడడం, అంటే ఒక మనిషికి మొట్టమొదటిసారి చప్పట్లు వినడం, వేదిక మీద ఉండి చప్పట్లు వినడం అనేది నేను ఫస్ట్ టైం నాకు లైఫ్లో జరిగింది. అది మీ పాటతో జరిగింది. ఆ తర్వాత నాకు ఆ చప్పట్లు అనేవి ఎంతలా ఒక డ్రగ్ లాగా అయిపోయింది. కట్ చేస్తే ఎన్నో క్రాస్ రోడ్స్ ఆఫ్ లైఫ్లో మీరెన్నో జాబ్స్ చేశారు, మీరు ఎన్నో పనులు చేశారు. మీరు మట్టి మోయడం నుంచి, సిమెంట్ మోయడం నుంచి మీరు చెయ్యని పని లేదు. 1000 మందికి పాటలు చెప్పడం వరకు కూడా ప్రతి ఒక్కటి చేశారు. అలా నేను ఎన్నో చేసి నేను తిరిగి సినిమా వరకు రావడం, సినిమాల్లోనే ఉండడం, ఈ సినిమాలో ఉన్న ప్రాసెస్లో మళ్ళీ ఫెయిల్యూర్ అవ్వడం, మళ్ళీ నిలదొక్కుకోవడం, ఇంటర్వ్యూలు చేస్తున్న ప్రాసెస్లో మళ్ళీ నేను ఏదైతే స్ఫూర్తి పొందానో ఆ పాట రాసిన అదే కవిని నేను ఇంటర్వ్యూ చేయడం ఏదైతే ఉందో చూసారో, అందుకే దీన్ని మల్టీవర్స్ అన్నాను నేను. అందుకే మీరు వచ్చి రాగానే నేను మీ పాదావందనం చేయడం, అందుకే నాకు ఈ ఎపిసోడ్ అంటే చాలా ఎమోషనల్. నాకు ఒక రకంగా చిన్న భయం అనిపించింది, నేను చేస్తాను అనగానే అమ్మా ఇది నాది కదా అనిపించింది. ఇందాక మనం ఇంతకు ముందు కలిసినప్పుడు ఏదైతే సందర్భం ఇందాక జరిగిందో. కొంచెం వెనక్కి వెళ్దాం గురుగారు. నేను ఏ పెద్దవాళ్ళని చూసినా సరే, అంటే మామూలుగా ఈ తరం వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి కొద్ది గొప్ప తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ప్రజెంట్ స్టేజ్ నుంచి తీసుకెళ్తాను. చిన్నప్పుడు నాన్ డీటెయిల్ అని మన పుస్తకాల్లో బాల్యం విద్యాభ్యాసం అని చెప్పేసి మొదలు పెడతారు. మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీకు మీ బాల్యం అనేది మీ పైన చాలా ప్రభావం ఉంది. మీ బాల్యమే ఉంది, మీ బాల్యమే ఇప్పుడు మీ జీవితం కూడా అమూల్యమైంది. కానీ ఒక ఏజ్ ఉంటుంది, ఒక 20 years వరకు వచ్చే ఏజ్ ఉంటుంది. మనలో ఒక ఉడుకు రక్తం ఉంటుంది, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ టైంలో మనం మోల్డ్ అవ్వాల్సిన విధంగా మోల్డ్ అవుతేనే మన తర్వాత జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ మందికి ఆ మధ్యలో ఒక మిరాకిల్ జరిగి ఒక కొత్త దాంట్లోకి వెళ్తారు. కానీ చాలా వరకు చిన్నప్పుడు ఏదైతే నేపథ్యం ఉందో అదే కంటిన్యూ అవుతుంది. మీ అందమైన బాల్యం గురించి చెప్పండి. ఆ కరీంనగర్లో, పల్లెటూరులో, నల్గొండ జిల్లా సుద్దాల మీరు పనిచేసింది, గవర్నమెంట్ జాబ్ చేసింది కరీంనగర్లో. గవర్నమెంట్ జాబ్ కన్నా ముందు ప్రైవేట్ స్కూల్ పెట్టింది కూడా కరీంనగర్లో, అంటే మేడిపల్లి, బొమ్మల మేడిపల్లి అనే ఊళ్ళో. మీరు ఒకరికి వార్నింగ్ ఇచ్చింది కూడా కరీంనగర్ గురించే, బొమ్మల మేడిపల్లి. సో పుట్టిందేమో ఇక్కడ నల్గొండలో. అంటే నా 10th క్లాస్ వరకు నల్గొండ జిల్లా సుద్దాల్లోనే జరిగింది. మా నాన్న సుద్దాల హనుమంతు, అమ్మ జానకమ్మ, మీకు తెలిసిన విషయమే, మహానుభావులు. ఆయన రైటరు, అమ్మ చక్కగా పాడేది. ఆ కుటుంబంలో నేను పెద్దవానిగా పుట్టాను. నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లె. నా బాల్యమంతా పాటల పందిరి కిందనే సాగింది. నాన్న మొదటి పాట నాన్న రాసిన తర్వాత మొదటి శ్రోత అమ్మనే. నాన్నకు
అన్ని రకాల వాయిద్యాలు వాయించొస్తుంది. ఆయన డప్పు కొడతాడు, తబలా కొడతాడు, మృదంగం వాయిస్తాడు, ఫ్లూట్ వాయిస్తాడు, రాగమాల వాయిస్తాడు, హార్మోనియం వాయిస్తాడు. ఇవన్నీ కూడా చూసి నేర్చుకున్నారు మళ్ళీ. చూసి నేర్చుకున్నారు. ఆయన ఎవరికి ఆయన దగ్గర ఆయన ఏ గురువు దగ్గర నేర్చుకోలేదు. ఇన్ఫాక్ట్ అవన్నీ నేర్చుకోవాలంటే జీవితకాలం పడుతుంది చాలా మందికి. ఆయన అన్ని జస్ట్ చూసి నేర్చుకున్నాడు. అయితే ఆ వాతావరణంలో పేదరికం ఉండేది. పేదరికం కనిపించేది కాదు, కనిపించేలాగా అమ్మా నాన్న చూసేవాళ్ళు కాదు. కనిపించకుండా మమ్మల్ని పెంచారు. అంటే వాళ్ళు ఒకవేళ సరిగా తినకున్నా మాకు ఆ ఉన్నదేదో మా నలుగురికి పెట్టడం అనేది జరిగేది. నేను పెద్దవాడిని కాబట్టి నేను కొంచెం గ్రహించేవాడిని. అయితే మా అమ్మ ఏదన్నా కొంచెం బాధాకరంగా మా నాన్న ఉంటే మా నాన్న దగ్గరికి వచ్చేసి హార్మోనియం వాయించుకుందామా, వాయిస్తావా, మనం ఏదైనా పాటలు పాడుకుందాము అనేది. అప్పుడు హార్మోనియం తీసి ఆయన పాటలు అంటే చేసేవాడు. అప్పుడు అమ్మ పాట పాడేది. ఇలా అమ్మ సినిమా పాటలు కూడా పాడేది. నాన్న అమ్మ పాడుతుంటే తను హార్మోనియం శృతి అద్భుతంగా చేసేవాడు ఆయన. ఇలా మాకు తెలియకుండానే ఒక సంగీతం, ఒక సాహిత్యం మా హృదయంలోకి ప్రవేశించడం మొదలెట్టింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.